ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधो वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। ఈ శ్లోకం ప్రతి క్లాస్ కి ముందు చదువుతాము మంగళాచరణ శ్లోకాలుగా. మంగళాచరణంలో ఎన్ని రకాలు? 3 రకాలు. ఏమేంటివి? నమస్కారాత్మక మంగళాచరణం, వస్తు నిర్దేశాత్మక మంగళాచరణం, ఆశీర్వాదాత్మక మంగళాచరణం. ఇది నమస్కారాత్మక మంగళాచరణం. తర్వాతి శ్లోకం కూడా మంగళాచరణమే. అందులో ఏంటి అని అంటే వస్తు నిర్దేశం అనేటటువంటిది తెలియజేస్తున్నారు. అధికారి నిర్ణయం కూడా చేస్తూ ఉన్నారు. అది వచ్చినప్పుడు చూద్దాం. శ్లోక మీనింగ్ చూసాము. యస్య వందనాత్ అఖండానంద సంబోధః జాయతే తం గురుం గోవిందం చిదానందతనుం అహం వందే. ఎవరికి వందనములు చెయ్యడం వలన ఈ జ్ఞానం లభిస్తుందో, ఏ జ్ఞానం? అఖండమైనటువంటి ఆనందము, ఆనంద స్వరూప జ్ఞానం లభిస్తూ ఉందో ఆ గురువుకి, ఎవరు గురువులు? గోవిందులు. అలాగే చిదానందం అనేటటువంటి తనువును, శరీరాన్ని కలిగినటువంటి వారు. అటువంటి గురువుకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అఖండం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, ప్రతి పదాన్ని కూడాను టీకాకార వివరిస్తూ ఉన్నారు. టీకాలో చూద్దాం. అఖండః, అఖండః అనగా దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యః. ఓకే, ఫస్ట్ చదువుతాను. అఖండో దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యః చ ఆనందః నిర్విశేష ఆనందః చ అఖండానందః తస్య సంబోధః సమ్యక్ జ్ఞానం అఖండానంద సంబోధః ప్రత్యక్ చైతన్య అభిన్నః యస్య వందనాత్ ప్రహ్వ ప్రశ్రయ సేవనాత్ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఇత్యాది స్మృతిభ్యః. యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః ఇత్యాది శృతిభ్యశ్చ జాయతే ఉద్బుధ్యతే తం చిదానందతనుం. చిదానంద ఏవ తను రూపం యస్య సహ చిదానంద తనుః గురుం గోవిందం గోభిః వేదాంత వాక్యైః ఏవ విద్యతే లభ్యతే ఇతి గోవిందః తం అహం వందే నమస్కరోమి. ఎక్కడ కూడాను కామాలు కానీ పులి స్టాప్లు కానీ లేవు ఆపడానికి. అఖండః, అఖండానంద సంబోధ అని ఉంది కదా శ్లోకంలో. దానికి అఖండానంద సంబోధ అనేటటువంటిది సమస్త పదం. ఈ సమస్త పదానికి విగ్రహాన్ని తెలియజేస్తూ ఉన్నారు, విగ్రహ రూపంలో అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అఖండః అనగా దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యః. అఖండం అంటే ఏంటి అని అంటే
దేశ పరిచ్ఛిన్నము లేదు. దేశ పరిచ్ఛిన్నము లేకపోవడము అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంతి ఆశ్రమంలో ఉన్నాను. హైదరాబాద్‌లో ఉన్నానా? లేదు. లేదు. లేను. హిమాలయాల్లో ఉన్నానా? లేరు. మరి ఎక్కడా కూడా లేను. ఇక్కడున్నాను అనంటే పరిమితి అనేటటువంటిది ఉందా లేదా నాకు? ఉందా? ఉంది. ఆ పరిమితి దేనికి సంబంధించిన పరిమితి? దేహానికి. దేహానికి సంబంధించిన పరిమితి. దేశ దేశ పరిమితి అంటే దేనితో పరిమితమై ఉన్నాను అనంటే ఈ ప్రదేశంలో మాత్రమే ఉన్నాను. మిగతా ప్రదేశంలో లేను అనంటే దేశ పరిమితికి చెందినటువంటిది. నేనిక్కడే మాత్రమే ఉన్నాను అంటే దేశ పరిమితి అనేటటువంటిది ఉంది. అలాగే కాల పరిమితి. ఓహ్! 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం నేనున్నానా? లేదు. లేరు. ఇంకో 40 సంవత్సరాల తర్వాత ఉంటానా? తెలీదు. తెలీదు. కాల పరిమితి అనేటటువంటిది ఉంది. లేదా వస్తువే తీసుకోండి. ఉదయం వండిన ఆహారం రేపుంటుందా? ఉండదు. ఉండదు. నిన్న ఉందా? లేదు. లేదు. అంటే ఏంటి కాల పరిమితి అనేటటువంటిది ఉందా లేదా? ఉంది. 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 అలాగా వస్తు పరిచ్ఛేదం. పరిచ్ఛేదము అనగా పరిమితి ఇక్కడ. వస్తు పరిమితి అనగా ఇది ఫోను. ఇది ఫోను. ఈ ఫోను ఈ పెన్సిల్‌లో ఉందా? లేదు. ఈ పెన్సిల్ ఈ ఫోనులో ఉందా? లేదు. 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 అంటే ఏంటి? ఒక వస్తువులో ఇంకొకటి లేదు అనంటే ఆ వస్తువు వరకు మాత్రమే పరిమితమై ఉంది. ఇంకొక వస్తువులో లేదు. ఇలాగా దేశ పరిమితి, కాల పరిమితి, వస్తు పరిమితి అనేటటువంటివి ఉన్నాయి. సృష్టిలో ఉన్న అన్నింటికి కూడాను. కేవలం ఒక వ్యక్తినో, వస్తువునో కాకుండా సృష్టిలో ఏమేమైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తీసుకోండి. దేశ, కాల, వస్తు పరిమితులు లేనిది ఏమైనా ఉందా సృష్టిలో? లేదు. లేదు. ప్రతీది కూడా ఉత్పత్తి ఇది ఏదైతే ఉత్పత్తి అనేటువంటిది జరిగిందో వాటన్నింటికి కూడాను దేశ, కాల, వస్తు పరిమితి అనేటటువంటిది ఉంటుంది. అఖండము అనగా ఏంటి అనంటే దేశ, కాల, వస్తు పరిమితి అనేటటువంటిది లేదు. ఈ విషయం అర్థమైందా? అర్థమైంది. అర్థమైందమ్మా. పుష్పలత గారు. మాతాజీ. అర్థమైందా? అర్థమైంది. ఆనందః తర్వాత పదం అఖండానంద సంబోధం కదా, సంబోధః. అందులో ఆనందం అనేటటువంటి పదాన్ని ఇస్తున్నారు. ఇంతకీ ఆనందం అంటే ఏంటి? నిర్విశేష ఆనందః, అఖండానంద. నిర్విశేష ఆనందం. ఆనందం అనేటటువంటిది ఎటువంటి విశేషణాలు కలిగి లేదు. ఉదాహరణకి నేను ఆనందంగా ఉన్నాను అని అంటున్నాం. ఎందుకు ఆనందంగా ఉన్నావు అని ఎవరైనా అడిగారనుకోండి, నేనేం చెబుతాను? దివాళీకి కొత్త బట్టలు కొన్నాము. అందుకే ఆనందంగా ఉన్నాను. అదేంటిది? ఏదో విశేషం. విశేషత అనేటువంటిది విశేషం ఉంది ఉంది. కాబట్టి ఆ విశేషత ద్వారా నేను ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. ఇలా మనం చూసినట్లయితే గనక మనం పొందేటటువంటి ఏ ఆనందమైనా కూడాను ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉంది. కానీ ఇక్కడ ఈ జ్ఞానం ఏంటి అనంటే నిర్విశేషం. నిర్విశేషం అంటే ఎటువంటి విశేషణాలు లేకుండా ఉండేటటువంటి ఆనందం.
మరి నిర్విశేష ఆనందానికి విశేష ఆనందానికి గల తేడా ఏంటి? విశేష ఆనందాన్ని పొందడం వలన, నిర్విశేష ఆనందాన్ని పొందడం వలన కలిగే ప్రయోజనం ఏంటి? విశేష ఆనందం ఏదైతే ఉందో ఆ విశేష ఆనందం అనేది అనిత్యమైనది. దీపావళికి బట్టలు కొన్నాము, అలాగే టపాకాయలు కొన్నాము అనంటే ఆ ఆనందం, దీపాలు కొన్నాము, రకరకాల దీపాలు కొన్నాము, ఇవన్నీ కూడాను ఈ ఆనందం నిత్యం ఉంటుందా? ఉండదు. ఉండదు. నిత్యం ఉండదు. ఈ ఆనందం ఏదైతే ఉందో అఖండ ఆనందము, అఖండం అనగా దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్యం, అదే ఆనందం. ఆ ఆనందం అనేటటువంటిది నిత్యం ఉంటుంది. మనం ఏదో ఒక వస్తువుని పొందడం వలనో, లేదా ఇంటికి బంధువులు రావడం వలనో, లేదా మనం ఇంకేదైనా ప్రదేశానికి వెళ్ళడమో, లేదా తీర్థయాత్రలు చేయడం వలన లభించే ఆనందమో, ఈ ఆనందాలన్నీ కూడా ఏంటి అనంటే అనిత్యమైనటువంటివి. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఈ ఆనందం ఏదైతే ఉందో నిత్య ఆనందం. ఇందులో ఎటువంటి మార్పు అనేది లేదు. చూడండి, మనం వ్యక్తి, వస్తు, పరిస్థితి నుండి పొందే ఆనందంలో తారతమ్యం అనేది ఉందా లేదా? ఉండదు. ఉంది. ఉంది. చీర కొన్నదానికంటే ఎక్కువ ఆనందం దేంట్లో ఉంది అనంటే దీపాలు కొన్న దాంట్లో ఎక్కువగా ఉంది. దీపాలు కొన్న దానికంటే ఎక్కువ ఆనందం దేంట్లో ఉంది అంటే టపాకాయలు కొన్న దాంట్లో ఉంది. లేదా వాటిని అనుభవించిన దాంట్లో ఇంకా ఎక్కువగా ఆనందం ఉంది. అలా ఆనందంలో తారతమ్యం అనేటటువంటిది ఉంది. కానీ ఈ ఆనందంలో తారతమ్యం అనేటటువంటిది లేదు. ఈ ఆనందంలో తారతమ్యం అనేటటువంటిది లేదు. దానినే నిర్విశేష ఆనందము అని అంటున్నారు. ఇక్కడ సమాసాన్ని గమనించండి. సమస్త పదం ఏంటి? అఖండానంద సంబోధః. విగ్రహ వాక్యం ఏంటి? అఖండః ఆనందః, లేదా అఖండశ్చ ఆనందశ్చ. అఖండానందః, అఖండము మరియు ఆనందము ఏమవుతుంది? అఖండానందము. ఇది సమాస. అఖండః ఆనందః, అఖండానందము. మధ్యలో ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అది వివరణ, టీకాకార వివరణ. డైరెక్ట్ సమాసం తీసుకుంటే అఖండః అఖండశ్చ ఆనందశ్చ అఖండానందః. తస్య సంబోధః. తస్య అనగా అఖండానందము యొక్క సంబోధము. అఖండానందము యొక్క సంబోధము అనగా అఖండానందము ఏదైతే ఉందో దీని యొక్క స్పష్టమైనటువంటి జ్ఞానం, సమ్యక్ జ్ఞానం. సంబోధః అనగా సమ్యక్ జ్ఞానం. ఆ జ్ఞానమే అఖండానంద సంబోధః. అఖండము అనగా దేశకాల పరిచ్ఛేదముల, దేశకాల వస్తు పరిమితులకు అతీతంగా ఉన్నటువంటిది. దేశకాల వస్తు పరిమితులకు అతీతంగా ఉన్నటువంటి ఆనందము యొక్క స్పష్టమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే అఖండానంద సంబోధః. ఈ పదం అర్థమైందా? అర్థమైంది. అదే. ఈ పదానికి మళ్ళీ అర్థం ఏంటో చూడండి. ప్రత్యక్ చైతన్య అభిన్నః. ఈ అఖండానంద సంబోధం ఏదైతే ఉందో అది నాకంటే వేరుగా లేదు. ప్రత్యక్ చైతన్యం. ప్రత్యక్ అనగా అంతరంగం అని. ఈ అంతరంగ చైతన్యం ఏదైతే ఉందో, అంతరంగ చైతన్యము అనంటే ఆ చైతన్యం బయట ఉంటుందా? ఉండదు. నాలోనే ఉంటుంది. నాలోనే ఉన్న చైతన్యము అనంటే ఆ చైతన్యంని నేనే.
ప్రత్యక్ చైతన్యము అనగా నేనే. నాకంటే ఈ అఖండానంద సంబోధం అనేటువంటిది వేరుగా లేదు. అంటే ఈ ఆనందం అనేది నాకంటే వేరుగా లేదు. నేనే ఆనంద స్వరూపం అయి ఉన్నాను. చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం అయి ఉన్నాను. ప్రత్యక్ చైతన్య అభిన్నః యస్య వందనాత్, ఎవరికి నమస్కారము చేయడం వలన, ప్రహ్వ ప్రశ్రయ సేవనాత్, టీకా చూస్తున్నారు కదా, మీరు అందరూ ఫాలో అవుతున్నారు కదా, నేనేం షేర్ చేయక్కర్లేదు కదా. అమ్మ. ఫాలో అవుతున్నాం అమ్మా. ఆ. ప్రహ్వ ప్రశ్రయ సేవనాత్, వందనాత్ అనే దానికి వివరణ. ప్రహ్వ, ప్రహ్వ అనగా ప్ర ఉపసర్గ పూర్వక్ హ్వే ధాతు. హ్వే అనగా ధాతు అర్థం వేరేగా ఉంది, కానీ ప్ర ఉపసర్గని హ్వే ధాతుకి జోడించినప్పుడు నమ్రహ అనేటటువంటి అర్థం వస్తుంది. నమ్రహ అనగా వినమ్రత, వినమ్ర. ప్రహ్వ ప్రశ్రయ సేవనాత్, ప్రశ్రయ అనగా ప్రార్థన అనేటటువంటిది చేస్తూ ఉన్నాము. ఆ ప్రార్థన అనేటువంటిది ప్రేమతో చేస్తూ ఉండేటటువంటి ప్రార్థన. సేవనాత్, మనం చేసే సేవ కూడా ఎటువంటిది అనంటే నమ్రతతో, అలాగే ప్రేమతో చేసేటటువంటి సేవ వలన. వందనాత్ అంటే ఈ అర్థం. దానికి శృతిని వివరించినారు చూడండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఈ మూడు కూడా ఏ విభక్తిలో ఉన్నాయి? తృతీయ అమ్మా. తృతీయ ఏకవచనం. కాబట్టి సమాన అధికరణం. తద్విద్ధి, ఈ మూడింటి ద్వారా ఏం లభిస్తుంది అనంటే తద్విద్ధి. తద్ అనగా ఇక్కడ జ్ఞానం లభిస్తుంది. ప్రణిపాతేన, ప్రణిపాత అనగా ప్రణిపాత, నమస్కారం. ప్రణామాలు అని అంటాం కదా, నమస్కారం. నమస్కారం ద్వారా, పరిప్రశ్నేన ప్రశ్నల ద్వారా, సేవయ సేవ ద్వారా, తద్విద్ధి ఈ జ్ఞానం అనేటటువంటిది లభిస్తుంది. ఎక్కడ చెప్పినారు ఇది? భగవద్గీతలో. 4వ అధ్యాయం 34వ శ్లోకంలో. ఇత్యాది స్మృతిభ్యః, ఈ స్మృతి అనగా భగవద్గీత. స్మృతి గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో భగవంతుడు తెలియజేసినాడు. జ్ఞానం లభించాలి అనంటే జ్ఞానం ఊరికే లభించదు. జ్ఞానం లభించాలి అనంటే సేవ అనేటటువంటిది అత్యంత ముఖ్యం. సేవ, గురు సేవ అనంటే ఇక్కడ భగవంతుడే చెబుతున్నాడు పరిప్రశ్నేన. సేవ అనంటే ఫిజికల్ గా సేవ మాత్రమే కాదు, మనం ఆలోచన చేయగలగాలి. గురువు ఏదైతే చెబుతున్నారో చెప్పిన విషయాన్ని మనం ఆలోచించగలగాలి. ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనలో ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి, సందేహాలు కలుగుతాయి మనకి. మనం సందేహాలను వ్యక్తం చెయ్యడమే గురువుకు చేసేటటువంటి సేవ. దాని ద్వారా ఏమవుతుంది అనంటే జ్ఞానం లభిస్తుంది. పరిప్రశ్నేన సేవయా ఇత్యాది స్మృతిభ్యః. యస్య దేవే పరాభక్తిః యథా, ఇది మీరు రిపీట్ చేయొచ్చు యాక్చువల్ గా. యస్య దేవే పరాభక్తిః, యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ, యథా దేవే తథా గురౌ, తస్యైతే కథితా హ్యర్థాః, తస్యైతే కథితా హ్యర్థాః,
ప్రకాశంతే మహాత్మనః. ప్రకాశంతే మహాత్మనః. యస్య దేవే పరా భక్తిః. పరాభక్తి, పరాభక్తి ఎవరి యందు? దేవత యందు లేదా ఇష్ట దైవం యందు ఏదైతే భక్తి అనేటువంటిది ఉంటుందో ఎవరికైతే, ఆ భక్తి గురువు యందు కూడా అదే విధంగా ఉండాలి. యథా దేవే తథా గురవు. ఏ భక్తి అయితే దేవత యందు ఉంటుందో లేదా దేవుడి యందు ఉంటుందో అదే భక్తి గురువు యందు కూడా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే తస్య ఏతే కథితాహి అర్థాః ప్రకాశంతే మహాత్మనః. ఈ శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో, శాస్త్రం ఏ విషయాన్నైతే తెలియజేస్తూ ఉందో ఆ విషయం అనేటటువంటిది ప్రకాశిస్తుంది. ప్రకాశించడము అని అంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కథితాహి అర్థాః చెప్పేటటువంటి విషయము, దాని యొక్క అర్థం అనేటటువంటిది ప్రకాశంతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇత్యాది శృతిభ్యశ్చ. ఎవరికైనా తెలుసా ఇది ఏ శృతి అనేది? లేదమ్మా. శ్వేతాశ్వతర ఉపనిషత్ 6వ అధ్యాయం 23వ శ్లోకం. మీరు నోట్ చేసుకోండి. తరువాత మీరు చదివినప్పుడు, ఈ ఉపనిషత్తులు చదివినప్పుడు లేదా ఆల్రెడీ మీ దగ్గర ఉపనిషత్తులు ఉంటే ఓపెన్ చేసి వాటిని చూడాలి. ఎక్కడెక్కడైతే ఇలా శృతి స్మృతి కొటేషన్స్ వస్తాయో మనం అక్కడ వెళ్ళి ఏం చెప్పారు అక్కడ అనేటటువంటిది చూడాలి. ఎవరైతే చదవలేదో వాళ్ళు పర్వాలేదు, నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే చదవడానికి అవకాశం వస్తుందో అప్పుడు ఓకే ఇక్కడ ఈ రకంగా చెప్పారు, అక్కడ చెప్పిన విషయాన్ని ఇక్కడ కూడా ఇదే విధంగా చెప్పినారు అనేటటువంటి మననం జరుగుతుంది. ఈ శృతుల ద్వారా లేదా ఈ శృతుల వలన జాయతే ఉద్బుధ్యతే. కహ జాయతే? సంబోధః. సంబోధః జాయతే. జ్ఞానం అనేటటువంటిది లభిస్తుంది. ఏ జ్ఞానం? అఖండానంద. అఖండానందం అనేటటువంటి జ్ఞానం లభిస్తుంది. ఉద్బుధ్యతే తం చిదానంద తనుం. చిదానంద ఏవ తను రూపం యస్య సహ చిదానంద తనుః. ఇది కర్మధారయ సమాసం. ఏవా అని ఎక్కడైతే వస్తుందో అది ఏంటి అని అంటే కర్మధారయ సమాసం. చిదానంద ఏవ తను. చిదానందమే తను అనగా రూపం. రూపం ఇక్కడ తను అంటే సాధారణ అర్థం ఏంటి అని అంటే శరీరం అని. ఇక్కడ టీకాకార ఏం ట్రాన్స్లేట్ చేసినారు? తను అంటే రూపం అని. రూపం అంటే స్వరూపం. చిదానందం అంటే చైతన్యము, ఆనందం. చిత్ అంటే చైతన్యం, ఆనందం. చైతన్యం, ఆనందమైన ఆనంద స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వారే చిదానంద తనుః. అంటే చూడండి ఇక్కడ టీకాకార కోట్ చేసిన శ్లోకానికి ఈ శ్లోకానికి ఆ కనెక్షన్ ఎలా ఉంది అనేటటువంటిది గమనించండి. భాష్యకారు ఏం చెబుతున్నారు? చిదానంద తను అని అంటున్నారు. గురువు యొక్క స్వరూపం ఏంటి అని అంటే చిదానంద తను అని. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. అంటే భగవంతుడిని ఎలాగైతే చూస్తామో అదే విధంగా గురువుని చూడాలి అని. భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి? చిదానంద రూపః శివోహం శివోహం. చిదానంద స్వరూపమే భగవంతుడి యొక్క స్వరూపం. మరి గురువు యొక్క స్వరూపం ఏంటి? చిదానంద ఏవ రూపః, రూపం స్వరూపం. చిదానందం ఆనంద స్వరూపం, చైతన్య స్వరూపమే గురువు యొక్క స్వరూపం. గురుం గోవిందం. గురుం అంటే
గురుం అంటే వివరణ ఏమి ఇవ్వలేదు. గురువుకి గోవిందం గోభిః వేదాంతవాక్యైః ఏవ విద్యతే లభ్యతే ఇది గోవిందః. ఇక్కడ గోవిందం అంటే గోవింద భగవత్పాదాచార్యులు ఒక అర్థాన్ని తీసుకోవచ్చు. రెండవ అర్థం ఏంటి అనంటే, ఎందుకు అంటే శంకరాచార్యులు రాస్తూ ఉన్నారు శ్లోకం కాబట్టి, శంకరాచార్యుల గురువు ఎవరు? గోవింద పాదాచ గోవింద భగవత్పాదాచార్యులు. గోవింద భగవత్పాదాచార్యులు కాబట్టి గురువు ఎవరు అనంటే గోవిందుడు. అలాగే కొన్ని చోట్ల ఏమని చెబుతారంటే, శంకరాచార్యుల యొక్క ఇష్ట దైవం కృష్ణుడు లేదా విష్ణువు. అందుకు గోవిందుడు. గోవిందుడు అని అంటే ఇక్కడ గురువు అని తీసుకోవచ్చు, లేదా భగవంతుడు అని కూడా తీసుకోవచ్చు. ఆ రెండు అర్థాలు పోగా మూడవ అర్థం ఏంటి అనంటే, గోవిందం అనగా గోభిః వేదాంత వాక్యైః ఏవ విద్యతే లభ్యతే. వేదాంత వాక్యాల ద్వారా మాత్రమే లభ్యమయ్యేటటువంటిది ఏదైతే ఉందో అదే గోవిందుడు. అంటే భగవంతుడి యొక్క స్వరూపం కానీ గురువు యొక్క స్వరూపం కానీ ఏ రకంగా తెలుస్తుంది? వేదాంత వాక్యాలు వేదాంత వాక్యాల ద్వారా తెలుస్తుంది. వేదాంత వాక్యైః అంటే స్వరూపము అనంటే ఇక్కడ దేహమనో లేకపోతే మనస్సనో లేదంటే బుద్ధి అనో కాదు. దేహ ఇంద్రియ మనోబుద్ధులకు అతీతంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపమే ఇక్కడ గురువు అయినా గోవిందుడు అయినా ఈశ్వరుడు అయినా భగవంతుడు అయినా. ఎప్పుడైతే అక్కడ వేదాంత వాక్యైః ఏవ లభ్యతే అని అన్నారో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భౌతిక శరీరం గురించి కాదు అక్కడ చెప్పేది, జగత్ కారణం అయినటువంటి అధిష్టాన చైతన్య స్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వేదాంత వాక్యైః ఏవ విద్యతే లభ్యతే ఇది గోవిందః. తం అహం వందే. ఆ గురువుకి గోవిందుడికి అహం నేను వందే నమస్కరిస్తున్నాను, నమస్కరోమి. నమః కరోమి అని కూడా రాయొచ్చా? రాయొచ్చు కదమ్మా. రాయకూడదా? నమః కరోమి అని కూడా రాయొచ్చు. నమస్కరోమి దానికి సకార అక్కడ రావడానికి సూత్రం ఏంటి అనంటే నమస్పురసోర్గత్యోహో. ఈ సూత్రం ప్రకారం అక్కడ సకార వస్తుంది. విసర్గ అనేటువంటిది ఆప్షనల్ గా పెట్టొచ్చు, దానికి వేరే సూత్రం ఉంటుంది. నమస్పురసోర్గత్యోహో. నంబర్ 8340. నమస్పురసోర్గత్యోహో. ఇక్కడి వరకు అర్థమంతా కూడా క్లియరా? క్లియర్. గోభిః చెప్పలేదమ్మా. గోభిః గోభిః అంటే వేదాంత వాక్యైః. గో అనేటటువంటి శబ్దము వేదాలు అనే అర్థాన్ని ఇస్తుంది. గో అంటే ఆవు అనే అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏంటి అంటే ఇంద్రియాలు అనే అర్థం వస్తుంది గో అంటే. ఇంకొక అర్థం ఏంటి అని అంటే వేదాలు. గో అంటే వేదాలు అని. ఇక్కడ గోభిః అని అంటే వేదాంత వాక్యైః. సరే. ఓకే. నెక్స్ట్ అఖండానంద సంబోధః ఇది పదేన. నేను ఎలాగైతే విడదీస్తూ ఉన్నానో, విడదీయడం రాని వాళ్ళు నేను చదువుతూ ఉన్నప్పుడు విడదీస్తూ చదువుతూ ఉన్నాను కాబట్టి మీరు ఎక్కడ విసర్గాలు పెడుతున్నానో, ఎక్కడ అక్షరాలని విడదీస్తూ ఉన్నానో
జాగ్రత్తగా గమనించి అక్కడ విసర్గలు పెట్టుకోవడం కానీ మార్క్ ఏదైనా పెట్టుకోండి విడదీయడానికి. అఖండానంద సంబోధ ఇది పదేన త్వం పద లక్ష్యార్థ ఉచ్యతే. అఖండానంద సంబోధ అనేటటువంటి పదము ద్వారా త్వంపద లక్ష్యార్థాన్ని తెలియజేస్తున్నారు. త్వంపద తెలియజేశారు, ఉచ్యతే తెలియజేశారు. త్వంపద లక్ష్యార్థం ఏంటి? స్థూల సూక్ష్మ కారణ చిదాభాస ఆత్మ. ప్రత్యక్ చైతన్యం. బ్రహ్మ ప్లస్ ఉపాధి. ప్రత్యక్ చైతన్యం. మనం అనుకుంటాము నేను చాలా గ్రంథాలు చదువుతూ ఉన్నాను అని, కానీ ప్రతి పాయింట్ని కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలాసార్లు వివరించాను, మళ్ళీ కూడా వివరిస్తూ ఉన్నాను. త్వంపద లక్ష్యార్థ, త్వంపద వాచ్యార్థ, తత్పద లక్ష్యార్థ, తత్పద వాచ్యార్థ, మొత్తం 4 ఉంటాయి. మొదటిదేంటి? ఆర్డర్లో వెళ్దాము. త్వంపద వాచ్యార్థ, త్వంపద లక్ష్యార్థ, తత్పద వాచ్యార్థ, తత్పద లక్ష్యార్థ. ఏమేంటివి? తత్పద వాచ్యార్థం, నేను ఏ ఆర్డర్లో చెప్పాను ఆర్డర్లో చెబితే మీనింగ్ గుర్తుంచుకోవడం ఈజీ. ర్యాండమ్ గా వెళ్ళిపోయారు అనుకోండి, దీనికి ఏం మీనింగ్ ఇచ్చారు, దీనికి ఏం మీనింగ్ ఇచ్చారు అనేటువంటి క్లారిటీ ఉండదు. త్వంపద లక్ష్యార్థం, తత్పద వాచ్యార్థం. తత్పద వాచ్యార్థం ఫస్ట్ రావాలమ్మా. మళ్ళీ చెప్తాను చూడండి. త్వంపద వాచ్యార్థం, త్వంపద లక్ష్యార్థం, తత్పద వాచ్యార్థం, తత్పద లక్ష్యార్థం. ఇప్పుడు సంపద వాచ్యార్థం, సంపద లక్ష్యార్థం, తత్పద వాచ్యార్థం, తత్పద లక్ష్యార్థం. వెరీ గుడ్. ఈ 4 ఉంటాయి. వీటిని మొదట అర్థం చేసుకోవాలి, తర్వాత వివరంగా వివరిస్తారు. నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం జీవుడు ఈశ్వరుడు అనేటువంటి పదాలను సహజంగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. జీవుడు ఈశ్వరుడు అంటే అందరికీ కూడా తెలుసు, కానీ ఇక్కడ అర్థాలు వేరు. జీవుడు అన్న, ఈశ్వరుడు అన్న. త్వంపద వాచ్యార్థము అనగా ఏమేమి ఉంటాయి అని అంటే, ఎవరైతే తెలీదో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోండి, మళ్ళీ రేపటి క్లాస్లో అడుగుతాను. త్వంపద వాచ్యార్థం, ఫస్ట్ వన్ త్వంపద వాచ్యార్థం కదా. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబం, ఆత్మ యొక్క ప్రతిబింబం, ఆత్మ. ఈ 5ంటిని కలిపి త్వంపద వాచ్యార్థము అంటున్నాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఆత్మ యొక్క ప్రతిబింబం, ఆత్మ. ఈ 5ంటిని కలిపి త్వంపద వాచ్యార్థమా లక్ష్యార్థమా? వాచ్యార్థము అంటున్నాము. ఇప్పుడు ఈ 4ంటిని తొలగించేశాం. ఇదేంటి? దీనికి ఏం పేరు ఇచ్చాం? ఆత్మ. ఆత్మ. ఈ ఆత్మని ఏంటి అనంటే త్వంపద లక్ష్యార్థము, త్వంపద లక్ష్యార్థము. ఏమేమైపోయాయి ఇప్పుడు? త్వంపద వాచ్యార్థం,
సంపద ఒక- లక్ష్యార్థంలో ఆత్మ ఒకటే ఉంటదమ్మా. ఒక సెట్ అయిపోయింది. ఇంకొక సెట్ ఏంటి? తత్పద వాచ్యార్థము, తత్పద లక్ష్యార్థము. ఇది తత్పదగా తీసుకుందాం. ఈ చేతి అయిపోయింది. ఇప్పుడు ఈ చేతి. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, మాయ, బ్రహ్మ, ఈ ఐదింటిని కలిపి తత్పద వాచ్యార్థము అంటున్నాము. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, మాయ, బ్రహ్మ, ఈ ఐదింటిని కలిపి తత్పద వాచ్యార్థము అంటున్నాం. లాస్ట్ లో ఇంకేం కావాలి మనకి? ఇంకేం మిగిలిపోయింది? తత్పద తత్పద లక్ష్యార్థం. లక్ష్యార్థం. తత్పద లక్ష్యార్థం. తత్పద లక్ష్యార్థం ఏంటి? బ్రహ్మ. బ్రహ్మ. త్వంపద వాచ్యార్థము, త్వంపద లక్ష్యార్థం. తత్పద వాచ్యార్థం, తత్పద లక్ష్యార్థం. 4 కూడా వచ్చాయి కదా. సింపుల్ గా ఈ రెండింటికి పేర్లేంటి అని అంటే, ఈ త్వంపద వాచ్యార్థమును జీవుడు అని, తత్పద వాచ్యార్థమును ఈశ్వరుడు అని అంటున్నాం. త్వంపద వాచ్యార్థం జీవుడు, తత్పద వాచ్యార్థం ఈశ్వరుడు. దీనికి ఒక పేరిచ్చాం, దీనికి ఒక పేరిచ్చాం, జీవుడు, ఈశ్వరుడు అని. లక్ష్యార్థానికి ఎటువంటి పేరు లేదు. లక్ష్యార్థం ఆత్మ, బ్రహ్మ. ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్. అఖండానంద. ఎస్, మరి ఈ వాచ్యార్థంలో కూడా ఆత్మ ఉంది, వాచ్యార్థం తత్పద వాచ్యార్థంలో కూడా బ్రహ్మ ఉంది కదమ్మా. అవును. భాగత్యాగ లక్షణం చేస్తాము, అది తరువాత వస్తుంది, అప్పుడు వివరిస్తాను. చూడండి, వాచ్యార్థంలో గనక ఆత్మ అనేటువంటిది లేకపోతే, నేను మాట్లాడుతున్నాను అనంటే దేహం ఉందా లేదా? ఉంది. ఇంద్రియాలు ఉన్నాయా లేదా? ఇంద్రియాలు ఉన్నాయి. వాగింద్రియం ఏంటి? సూక్ష్మ శరీరం. స్థూల శరీరం కావాలి. ఈ వాక్కు అనేటటువంటి క్రియ జరగాలి అనంటే స్థూల శరీరం కావాలి. వాగింద్రియం సూక్ష్మ శరీరం కాబట్టి సూక్ష్మ శరీరము కావాలి. ఈ 2 శరీరాలకు కారణమైనటువంటిది ఏంటి? కారణ శరీరం. కారణ శరీరం లేకుండా ఈ శరీరాలు లేవు అంటే కారణ శరీరం కూడా ఉంది. ఆత్మ యొక్క ప్రతిబింబం లేకుండా ఈ సూక్ష్మ శరీరానికి సామర్థ్యం అనేటువంటిది లభిస్తుందా వ్యక్తం కావడానికి? లేదమ్మా. కాబట్టి ఆత్మ యొక్క ప్రతిబింబం కూడా ఉండాలి. ఆత్మ యొక్క ప్రతిబింబం అనేది ఆత్మ లేకుండా ఉంటుందా? ఆత్మ లేకుండా ఆత్మ యొక్క ప్రతిబింబం అనేది ఉండదు. ఇవన్నీ కలిపాము కాబట్టి ఈ ఉపాధులన్నీ, చైతన్యము ఉపాధులతో కలిసినప్పుడు వాచ్యార్థము అంటున్నాము. చైతన్యం లేకుండా వీటిని మాత్రమే వాచ్యార్థము అని అన్నాం అనుకోండి, అసలు చైతన్యం లేకుండా ఇవన్నీ ఉండడానికి అవకాశం ఎక్కడుంది? ప్రతిబింబం కూడా ఉపాధి అనమ్మా. ప్రతిబింబం అనేటటువంటిది ఏంటంటే, ప్రతిబింబం అనేటటువంటిది ఉపాధిలో వ్యక్తం అవుతూ ఉంది. ప్రతిబింబం లేకుండా ఉపాధులు అనేటటువంటివి లేవు. ప్రతిబింబంని ఉపాధి అని అనము, కానీ ప్రతిబింబం అనేది ఉపాధిలో వ్యక్తం అవుతుంది. ఉపాధిలో వ్యక్తం అవుతున్నప్పుడు ప్రతిబింబం అనేటటువంటిది ఉపాధిలో వ్యక్తం అవుతుంది. ప్రతిబింబం ఉపాధిలో వ్యక్తమైనప్పుడు మాత్రమే క్రియ అనేటటువంటిది జరుగుతుంది. ప్రతిబింబం అనేదే లేకపోతే క్రియ అనేటటువంటిది లేదు. చైతన్యం యొక్క వ్యక్త రూపం అనేటటువంటిది లేదు.
కాబట్టి ఇప్పుడు భాగము ఆత్మ అనే భాగం తీసుకొని ఇవన్నీ త్యాగం చేస్తామా? ప్రతిబింబము ఇవన్నీ. అవును, భాగత్యాగ లక్షణంలో అలా చేస్తాం. ఓకే, రైట్. అఖండానంద సంబోధ ఇది పదేన త్వం పద లక్ష్యార్థ ఉచ్యతే. మొదటి పదం ఏంటి? అఖండానంద సంబోధ. ఈ పదం ద్వారా త్వంపద లక్ష్యార్థమును తెలియజేస్తూ ఉన్నారు. త్వంపద లక్ష్యార్థం అంటే ఏమని చెప్పుకున్నాము? బ్రహ్మ. ఆత్మ 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 ఆత్మ. ఆత్మ ఆత్మ. త్వంపద లక్ష్యార్థము అని అంటే ఆత్మ. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? అఖండానంద సంబోధము. చూడండి, ఇది జీవుడు అని అన్నాను. జీవుడు అంటే ఇక్కడ ఆత్మ ఉందా లేదా? ఉందమ్మా. ఉందమ్మా. నేను జీవుడిని అంటే నాలో ఆత్మ అనేటువంటిది ఉంది. యాక్చువల్గా నాలో ఆత్మ ఉంది అనేటువంటి వాక్యము సరైనటువంటిది కాదు, నేనే ఆత్మని అని. కానీ ఈజీ ఫ్రేజ్ అనేటువంటిది అలా ఉపయోగిస్తున్నాను అంతే. నేను జీవుడినని భావిస్తూ ఉన్నాను, కానీ నాలో ఆత్మ కూడా ఉంది. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అనంటే అఖండము, ఆనందము, ఆనంద స్వరూపం. నేను ఇప్పటి వరకు కూడా ఆనందం ఎక్కడ వెతుకుతూ ఉన్నాను? విశేషణాల్లో వెతుకుతున్నాను. విశేషణాల్లో వెతుకుతూ ఉన్నాను. కానీ ఆనందం అనేది ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది. నేనే నాలో ఆనందమే నేను. ఆనందమే నేనై ఉన్నాను. అఖండానంద, అఖండమైనటువంటి ఆనందం అంటే ఎటువంటి మార్పులు జరగడానికి అవకాశం లేనటువంటి నిత్య ఆనందం ఏదైతే ఉందో ఆ నిత్య ఆనందం నేనే అయి ఉన్నాను. చూడండి, ఎక్కడైనా ఇలాంటి విషయాలను మనకు తెలియజేస్తారా? ఎక్కడా కూడాను మనకు ఇటువంటి విషయాలు లభించవు. కేవలం శాస్త్రంలో మాత్రమే లభిస్తాయి. నేనే అనంత ఆనందాన్ని నేనే అనేటటువంటి విషయం. తర్వాత చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.